మామ మన హైదరాబాద్లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు మామ? అలాగే ప్రభుపాద గారు నిర్మించిన 4 ఇస్కాన్ టెంపుల్లో హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ కూడా ఒకటని మీలో ఎంతమందికి తెలుసు? అలాగే ఈ యొక్క విగ్రహాలు 50 years కింది అంటే మీరు నమ్మగలరా? హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రజెంట్ వచ్చేసి ఉప్పల్లో ఉన్నాము. తమ్నేల్ చూసే ఉంటారు. మనం ఇవాళ హ్యాబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్ చూసుకొని వద్దాము. ఇప్పుడైతే మనం ఉప్పల్ నుంచి గాంధీ భవన్, మనకు నియరెస్ట్ అంటే కొంచెం దగ్గర ఉండేది గాంధీ భవనే. సో మనమైతే ఇప్పుడు ఉప్పల్లో మెట్రో ఎక్కి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వెళ్తాం. ఓకేనా? చాలా మంది ఇద్దరం ముగ్గురు పోతున్నాము. అక్కడ పోతుంది కదా బ్లాక్ కలర్ వాడు, ఇంకిద్దరు ముగ్గురం పోతున్నాం. సో పైకి మెట్రో స్టేషన్ పైకి ఎక్కినాక చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనకైతే 8:45 ఏమో యాప్స్లో ఇస్కాన్ టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది. సో మనమైతే అందుకే ట్రాఫిక్ ఉంటుంది కదా, సండే ఇవాళ. సో ట్రాఫిక్ ఉంటుంది. ఏం చేస్తున్నాం అంటే మెట్రోకి వెళ్దామని ప్లాన్ చేసిన. అవుతున్నారు వాళ్ళు అవుతుండు, వెళ్ళినాక మాట్లాడుతున్నాం దిగినాక. ఓకేనా? రైట్. టికెట్ తీసుకొని ఇప్పుడే పైకి ఎక్కుతున్నాం. రివ్యూ మాత్రం వేరే లెవెల్. క్లైమేట్ ఎట్లుందో ఒకసారి. సో మనం ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 61 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి అమీర్పేట్ నుంచి మళ్ళా గాంధీ భవన్ వెళ్ళాలి. 2 times చేంజ్ కావాలి. వచ్చేసినాం ఇక మెట్రో స్టేషన్ హైదరాబాద్. సో మనకి టైం వచ్చేసి అక్కడ కనబడతలేదు. సరే 48 అవుతుంది. ఓకేనా? స్టేట్ మనకైతే బై వాక్ మనం వెళ్ళిపోతున్నాం. అదైతే 800 meters ఏమో ఉంది. ఇక్కడ నుంచి మన గాంధీ భవన్లో దిగినాము. సో మీరు వెళ్తే ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఆటో బుక్ చేసుకొని వెళ్ళండి. లేకపోతే నాలాగా నడుచుకుంటే బై వాక్ వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 15 minutesలో మనం అయితే చేరుకుంటాం. 900 meters ఎంతసేపు నడుస్తాం. ఓకేనా? అక్కడికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. మామ మనకి టెంపుల్కి అయితే 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఒకటి నార్త్, ఒకటి సౌత్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు సౌత్ నుంచి లోపలికి వెళ్తున్నాం. రండి లోపలికి వెళ్దాం. మా కొద్దిగా ముంగడికి రాగానే మీకు ఇక్కడ బొట్టు పెట్టుకొని ఉంటుంది. అందరు పెట్టుకుంటారు కదా, ఇక్కడ పెట్టుకొని సీదా లోపలికి వెళ్ళండి. అలాగా ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా అలా. మనం లోపలికి రాగానే మనకు ఫస్ట్ ద ఇస్కాన్ ఫౌండర్ అయిన ప్రభుపాద గారు కనబడతారు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే రియల్గా అక్కడ ఎవరో కూర్చుండ్రు అనుకున్నాము, నిజంగా రియల్గా. సో మీరు కూడా ఒకసారి చూడండి. నిజంగా అక్కడ కూర్చొని అక్కడ భజన చేసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. సో అక్కడ నమస్కరించుకొని ఒక భజనను చూసుకుంటా ముందరికైతే వెళ్దాం రండి. నిజంగా అసలు ఆ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం హరే కృష్ణ అనే నామం తప్ప ఇంకే నామము, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఏం లేదు అలాగే ఇంత నీట్గా ఎలా పెట్టారో నాకు అర్థమవుతలే ఎందుకంటే 50 years టెంపుల్ అలా ఎలా నీట్గా ఉందో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మనకు ఫస్ట్ డోర్లో వచ్చేసి కలియుగంలో కృష్ణుడు బలరాముడు విగ్రహాలు ఇవి చూసుకోండి. సెకండ్ డోర్లో వచ్చేసి మనకు కృష్ణుడు రాధ. కింద చూసుకుంటే మనకు కాళ్ళ కింద ప్రభుపాద గారు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూసుకోండి. మనకు థర్డ్ డోర్లో వచ్చేసి జగన్నాథ స్వామి, కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఒక విగ్రహాలు ఉంటాయి, చూడండి. మనం ఇక్కడ నుంచి కొద్దిగా పైకి చూస్తే మనకి ఇక్కడ ప్రభుపాద గారిది క్వార్టర్స్ కనపడుతుంది. తన ప్రభువుని నిత్యం అక్కడి నుంచి దర్శించుకుంటాడు. ఇక్కడ ఈ యొక్క ఎంట్రీ లోపల పక్కగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది. అంత 3D ఆర్ట్స్ ఉంటాయి కృష్ణుని. చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తా.
మామ నీకు ఫస్ట్లోనే చెప్పాను కదా మనం నార్త్ గేట్ ఎంట్రీ నుంచి కూడా రావచ్చు అని. సో మనం నార్త్ గేట్ ఎంట్రీ నుంచి వస్తే ఇలా వస్తాము, ఇవన్నీ చూసుకుంటూ మనం లోపలికి రావచ్చు మామ. సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా 1 2 3లు. సో ముంగడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 1 2 3లు జపం చేసుకుంటా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటా 108 టైమ్స్ అట్లా జపమాలతో కంప్లీట్ చేస్తారు మామ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న హార్ట్స్ విగ్రహాలు ఒక్కొక్కటిగా మీకు పేర్లు అలాగే ఒక ఐడల్ చూపిస్తాను చూడండి, ఓకేనా. అలా అన్నీ చూసేసుకొని లోపలికి రాగానే మనకి ఇక్కడ కృష్ణునికి సంబంధించిన చాలా బుక్స్ అయితే ఉన్నాయి, మన లైఫ్ని చేంజ్ చేసే వాటివి. సో నేనైతే ఒక భగవద్గీత అయితే తీసుకొని అలా మనం గోశాలకైతే వెళ్తున్నాం రండి. అలా గోశాలకు వెళ్ళి గోశాలలో ఆ గోమాతని దర్శనం చేసుకొని అలా రాగానే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే మనకు ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకుందాం రండి. ప్రసాదం అయితే నిజంగా చాలా బాగుంది, నేనైతే 2 సార్లు వెళ్ళి తీసుకొని తిన్నాను, నిజంగా సూపర్ ఉంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి వెళ్ళి. అలా ప్రసాదం తినేసి వచ్చి వీళ్ళతో పాటు మనం కూడా భజన చేసుకుంటూ కూర్చున్నాము. టెంపుల్స్ టైమింగ్ చెప్పలే కదా, టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి 4 AM నుంచి నైట్ 8:45 PM వరకు ఉంటుంది. మేమైతే 8:45 PM వరకు ఉన్నాను, టైం లైన్ వీడియో పెట్టాను చూడండి, ఓకేనా. అది మామ ఇప్పుడైతే మీరు చూసారు కదా ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్లో చాలా బాగుంది మామ. మీరు డెఫినెట్గా విజిట్ చేయాలని చెప్తాను, ఎందుకంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ అయితే క్వాలిటీ అయితే ఫుడ్ చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నేనైతే 2 times తిన్నాను. సో మీరు కూడా వచ్చి రండి, చూడండి, పీస్ఫుల్గా మీకు కూడా సేఫ్ టైం స్పెండ్ చేయండి.
టెంపుల్లో స్పెండ్ చేయండి, ఓకేనా. మనకైతే పెద్దగా ఖర్చు ఏం రాలేము ఉప్పల్ నుంచి మెట్రో స్టేషన్. దాని నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకు గాంధీ భవన్. సో గాంధీ భవన్కి 60, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్కో 60 120, మళ్ళీ ఇంటికో 30, మొత్తం కలిపి నాకు 200లో అంత ఫినిష్. ఎక్కడ దగ్గర ఫినిష్ అయిపోయింది. మీరు కూడా రండి, విజిట్ చేయండి అని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఓకేనా. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం, రైట్, ఓకేనా.